తండ్రి, మరోసారి ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా, మహోన్నతమైన నీ మహాసంకల్పంలో మా బ్రతుకులు మా జీవితాలు మడిపడి ఒక ఉన్నతమైన ఆలోచనలతో, ఒక ఉన్నతమైన ప్రణాళికలతో ఈ లోకానికి అడుగు పెట్టబడ్డ మా బ్రతుకులు నీ సంకల్పాన్ని, నీ చిత్తాన్ని, నీ ఆశయాలను పండించి తిరిగి మళ్ళీ నీ ఉండే ఆ మహోన్నతమైన లోకాన్ని చేరువయ్యే దిశ వైపుగా నీ పిల్లలుగా చేరుకున్నట్టుకు మరొక కార్యక్రమముగా నీ పాద సన్నిధికి చేరాము దేవా. చేరిన ఈ 11వ సదస్సుకు వచ్చిన పిల్లలందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న ఫ్రెండ్స్ కూడా జ్ఞాపకం చేసుకోమని కోరుతూ, ఈ సమయంలో విలువైన నీ మాటలను నీ పిల్లలతో పంచుకుని పోవచ్చుండగా సమయోచితమైన జ్ఞానము, ముఖ్యంగా ఆత్మ సహాయాన్ని, ఆరోగ్యాన్ని, సమస్తాన్ని దయచేయమని వేడుతూ సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు, శుభములు తెలియజేస్తూ, మళ్ళీ మనందరికీ ఈ రీతిగా 11వ సదస్సులో మనలందరినీ తండ్రి తన పాద చింతకు నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి అయిన దేవదేవుడికి, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులరా, మరి ఈరోజు కూడా ఒక అమూల్యమైన, ఒక ఉన్నతమైన ఆలోచనలతో కూడుకున్న ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకునే ఆలోచనలోకి ముందుకు సాగుదాం. మళ్ళీ మనకు ఇంతటి చక్కటి అవకాశాన్ని ఆయుష్ ఆరోగ్యాలతో మనలందరినీ తన యొక్క చల్లటి రెక్కల కింద కాచి కాపాడి మళ్ళీ ఈ యొక్క సదస్సుకు ఈ విధంగా తీసుకురావడం అనేది గొప్ప ధన్యత. మరి ఈ సదస్సు ద్వారా దేవుడు మనకేం చెప్పబోతున్నాడు, ఏమి వినిపించాలనుకుంటున్నాడు, మనకేం తెలియజేయాలనుకుంటున్నాడు, మనం ఎలా ఉండాలనుకుంటున్నాడు, మనం ఎలా ఉంటే ఆయనకు బాగుంటుంది, మనం ఎలా ఉంటే ఆయనకు సంతోషం, ఎలా ఉండకపోతే ఆయనకు ఆవేదన, ఆయాసం, వీటన్నిటిని మనం తెలుసుకోవడానికి, మన బ్రతుకులను సంపూర్తి చేసుకోవడానికి, పరిపూర్ణ దిశలో నిలబెట్టుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం మళ్ళీ దక్కిందన్న ఆనందం, అంతకంటే ధన్యత ఇంకా లేదు అనేది ఆలోచించవలసిన అవసరత మన మీద ఉంది. మరి ఈరోజు కూడా ఒక చక్కటి అంశం, మరి 11వ సదస్సుగా మీకు గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది. బురుగుల వారు జీపీఆర్సీ మినిస్ట్రీస్ బురుగుల వారి 11వ కానుకగా ఒక అద్భుతమైన అంశం, ఒక ఆలోచనాత్మకమైన అంశం, ఒక ఆలోచించదగ్గ విషయం, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం, ప్రతి మనిషి ఆలోచించవలసిన విషయం, ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన విషయం, అంశం. నీ పుట్టుక దేవుని సంతోషపరచున, దేవునికి సంతోషమా? నీ పుట్టుక దేవునికి సంతోషమా? ప్రియమైన దేవుని వారలారా, మన పుట్టుకలు, ఈ పుట్టుక జరిగిందంటే ఇది మన తల్లిదండ్రుల యొక్క ఆలోచనను, మన తల్లిదండ్రుల యొక్క ఉద్దేశమో కాదు ప్రియులరా. ఇది మనం కోరుకుంటేనో, మనం వచ్చిందో, మనం ఆలోచిస్తూనో వచ్చింది కాదు.
ఎవరో ఊహించుకుంటే లేదా మనం ఊహించుకుంటే మనం కలలు కంటే ఈ జన్మను మనం పొందుకోలేదు. తల్లిదండ్రులుగా మేము కన్నాం, లేదా తల్లిదండ్రులను పిల్లలు అంటారు మా తల్లిదండ్రులు మమ్మల్ని కన్నారు అంటే దేవుని ప్రమేయం లేదు అన్నట్లుగా మా తల్లిదండ్రులే మా పుట్టుకకు కారణం అనే మాటలు మనం వింటుంటాం. కానీ ప్రియమైన దేవుని వారలరా, మన తల్లిదండ్రులే మన పుట్టుకకు కారణం అయితే ప్రియులరా, మనం పుట్టినరోజు ఏ రోజైతే మనం పుట్టామో, ఏ రోజైతే ఈ లోకానికి వచ్చామో, ఎక్కడైతే మన ప్రసవం జరిగిందో, ఒక హాస్పిటల్లో, ఒక ఇంట్లో, ఆ సందర్భంలో తండ్రిగా నీవు ఎటువంటి ఆందోళనతో, ఓ దిక్కు భార్య ఆపరేషన్ థియేటర్లోనికి వెళ్ళడం, ప్రసూతి రూములోనికి వెళ్ళడం, బయట తండ్రిగా ఒక కాలు గాలిన పిల్లల అటు ఇటు తిరుగుతుంటాడు. ఆపరేషన్ థియేటర్లోనికి భార్య వెళ్ళిన తర్వాత, మన అమ్మ వెళ్ళిన తర్వాత మన నాన్న అటు ఇటు ఎందుకు తిరుగుతుంటాడు? చూశారు హాస్పిటల్లో? కన్నది వాళ్ళే అయితే, కోరుకున్నది వాళ్ళైతే, మా పుట్టుకకు వాళ్ళే కారణం అని మీరు అనుకుంటే, తండ్రిగా అతను ఒక కాలు గారిన పిల్లల అటు ఇటు ఎందుకు తిరుగుతాడు? ఎందుకు తిరుగుతాడు అంటే వచ్చేది బాబా బేబే. ఎవరింతకు? మరి కన్నది నీవే కదా, పుట్టించుకున్నది మీరే అయితే బాబో బేబో మీకు తెలియదా? మీరు ఒక విషయం ఆలోచించట్లేదు. అంత ఉత్కంఠ భరితమైన ఆలోచన, ఉత్కంఠంగా ఎదురు చూస్తుంటాడు. బాబో బేబో అన్నది నీకు తెలిసి ఉండాలి కదా, ఎందుకు ఆందోళన పడుతున్నావు? ఎప్పుడైతే లోపల నుంచి డాక్టర్ గారు వచ్చి, ఏమండి మీకు అబ్బాయి అనగానే ఎగిరి గంతలేస్తాడు, లేదా కాలర్ ఎగిరేస్తాడు అబ్బాయి అనగన్నా. ఇక అమ్మకు చెవులో చెప్తారు, అమ్మ నీకు కొడుకు పుట్టాడు అంటే అప్పుడు తెలుస్తుంది. చూశారా? చెబితేనే కానీ తెలియదు. అంటే మన జన్మకు కారణం, మన పుట్టుకు కారణం మన తల్లిదండ్రులు నామమాత్రులే, నిమిత్త మాత్రులమే అన్న సంగతి, నిమిత్త మాత్రులే మనం మన పిల్లలకు, మనకు మన తల్లిదండ్రులు అన్న సంగతి మర్చిపోకూడదు. ప్రియమైన దేవుని వారలరా, ఈ జన్మ వెనకాల అద్భుతమైన ప్రణాళిక, అద్భుతమైన ఉద్దేశం ఆ దేవదేవుడిది అన్నది ఈరోజు ప్రపంచ మానవాళి ఆలోచించాలి, ప్రపంచం అర్థం చేసుకోవాలి. నా జన్మకు, నీ జన్మకు ఆ తండ్రి, ఆ సర్వేశ్వరుడు, లోకాలను కలిగించిన ఆ సృష్టికర్త, కారకుడు అన్న సంగతి ఈ ప్రపంచం గుర్తించగలగాలి. ఈరోజు ఒక క్రైస్తవుడుగా నీవు గుర్తించగలిగిన నాడు, నీ జన్మకు నీవు కారణం తెలుసుకున్న నాడు, ఈ ప్రపంచానికి జన్మ వెనకాల పరమార్థం ఏంటో తెలియజేసే అత్యవసరమైన ఆలోచన నీ మీద, ప్రధానమైన బాధ్యత నీ మీద మోపబడ్డది. మన అమ్మ గర్భాన్ని తెరవాలన్నా, అమ్మ గర్భాన్ని ముయ్యాలన్నా ఆ తండ్రి కారకుడు. ఆ గర్భము పండడానికి కారకులు ఎవరో ఈరోజు ప్రపంచం ఆలోచించలేకపోయిందంటే, ఆలోచించలేని స్థితిలో ఉందంటే ఒక్కసారి ఆలోచిస్తే ప్రియులరా, ఎంతో బాధాకరమైన విషయం అండి ఇది. బైబిల్లో ఒక సందర్భాన్ని మనం చూడగలిగితే, ఒకనొక సందర్భంలో అక్క మీద చెల్లెలు ఈర్ష్య పెట్టుకుంది. తనకు పిల్లలు పుట్టడం చూసి చెల్లెలుగా ఈర్ష్య పడింది.
నా అక్కకు పిల్లలు కలిగారు, నాకు పిల్లలు కలగలేదు అని ఆ సందర్భంలో భర్త మీద మండిపడుతుంది. నాకు పిల్లలు కావాలి. అక్క మీద ఈర్ష్యపడ్డ ఒక స్త్రీ, ఆమెని రాహేలు. అక్క మీద ఈర్ష్యపడ్డ ఆ స్త్రీ భర్త మీద కోపంతో మడిపడి, నాకు పిల్లలు కావాలి, ఇస్తావా చస్తావా? పిల్లలిచ్చేది భర్త అనుకున్నది, పిల్లలిచ్చేది భర్త అనుకున్నది. కానీ దేవుని జ్ఞానాన్ని ఎరిగినవాడుగా, దేవుని జ్ఞానాన్ని తెలుసుకున్నవాడుగా యాకోబు ఎంత అద్భుతమైన మాట మాట్లాడాడు. ఈరోజు భర్తలుగా, ఈరోజు ప్రతి మగాడు తెలుసుకోవలసిన అవసరం, ఈరోజు ప్రతి స్త్రీ తెలుసుకోవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం, నీ గర్భము పండడానికి కారకులు ఎవరో అన్న విషయం ఆలోచించే ఒక అద్భుతమైన అవకాశంతో కూడుకున్న అంశం ఇది. మన జన్మకు కారణం ఎవరో, మన అమ్మ తల్లి కావడానికి కారకులు ఎవరో తెలుసుకునేవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం ప్రియమైన దేవుని వారలారా. అప్పుడు జ్ఞానంతో, దేవుడి జ్ఞానంతో నిండుకున్నవాడైన యాకోబు మాట్లాడిన మాటలు మనం చూస్తాం. రాహేలు భర్త మీద కోపపడ్డ విషయాన్ని మనం చూస్తాం. ఆదికాండం 30వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి ప్రియులారా. 1-2 వచనాల్లో ఆదికాండము 30వ అధ్యాయం 1వ వచనం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి అక్కయందు ఆసూయపడేవారు కూడా ఉంటారండి. అక్కకు పిల్లలైతే చెల్లెలు ఆసూయపడుతుందండి, పడతారు. సొంతం అక్క, సొంతం చెల్లెలు ఆసూయపడ్డది. ఆమెను చంపాలని ప్లాన్లు అయితే ఏమీ వేయలేదులే, కానీ ఆసూయపడ్డది అంతే. రాహేలు తనకు యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు ఆసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, నాకు గర్భఫలము నిమ్ము. ఆలోచించండి, గర్భఫలము నిమ్ము. ఈ మాట మీరు ఆలోచించండి ప్రియులరా. ఇది మీకు ఇనింటారో లేదా చాలాసార్లు విన్నరో. ఈరోజు మీకు పెళ్ళి అయినా ఎంబడే పిల్లలు అయినందుకు మీకు పెద్దగా ఇదిగా ఉండకపోవచ్చు పిల్లలైన వాళ్ళకు. పిల్లలు లేని వారికి పిల్లల యొక్క ఆలోచన ఏంటో, ఆ బాధ ఏంటో, ఆవేదన ఏంటో తెలుస్తుందండి. ఎన్ని ఉన్నా, ఎన్ని కోట్లున్నా, ఆస్తి ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, ఇంట్లో వారసుడు లేడంటే అదొక ఆనందం కాదండి, అది ఆనందంగా ఉండదండి జీవితం. అక్కంటూ ఒక వారసుడు లేకపోయింది, వారసురాలు లేకపోయిందని. ఇక్కడ ఈ స్త్రీ మాట్లాడుతున్న మాటను మనం చూడగలిగితే, యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, గర్భఫలము నిమ్ము, లేని ఎడల అవసరం అయితే నేను చచ్చిపోతా. అంతకు దిగజారింది, నేను చచ్చిపోతా. అప్పుడు చూడు, జ్ఞానంతో నిండుకున్న యాకోబు ఎంత అద్భుతమైన మాటతో, దేవుడి జ్ఞానంతో మాట్లాడవలసిన ప్రతి మగవాడు, ప్రతి స్త్రీ తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు చూడు, యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు నేను నీకు గర్భఫలము, నేను ఇక్కడ ఏమంటున్నాండి, రాహేలు మీద కోపం రగులుకొనగా అతడు నేను ఇక్కడ ఆగాలి. అతడు నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగా నున్నానా అనెను. ఏమర్థమైంది? ఎందుకు ఆపాను అక్కడ? యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు నేను
నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా, నీకు గర్భఫలము, నీకు అండర్లైన్ చేసుకోవాలి, నీకు గర్భఫలమును ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగా నేనున్నానా? గర్భఫలం ఇచ్చేది నేనా? నీకు బుద్ధి లేదు? నీకు గర్భఫలం ఇచ్చేది నేనా? గర్భఫలం ఇవ్వవలసింది నేనా? ఇచ్చేటోని నేనా? ఈరోజు ప్రపంచం మానవాళి గర్భఫలాలు పండుతున్నాయి చూశారు. ఈరోజు తల్లులు అవుతున్నారు చూశారు, తండ్రులు అవుతున్నారు చూశారు. ఈ గర్భఫలం ఇచ్చేది ఎవరు? దేవుడు. దేవుడు ఇవ్వాలి. వెళ్ళి ఆ దేవుడిని వేడుకో, ఆ దేవుడికి మనవి చెయ్యి. తెలుసుకున్న రాహేలు దేవుడికి మనవి చేసిందండి, దేవా గర్భఫలం ఇచ్చేది నీవా తండ్రి, నా గర్భము పండాలంటే నీవా కారణం తండ్రి, గర్భఫలాన్ని ఇవ్వవలసింది నీవా తండ్రి అని ఆ తండ్రిని మొరపెట్టగా 22 అదే అధ్యాయంలో దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని వేడుకున్నది దేవుడిని. మనవి విన్నాడంట. మనవి చేసుకోండి దేవుడికి. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని, దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి, నీకు ఇవ్వాలా ఇవ్వకూడదా, నీ గర్భము పండాలా పండకూడదా, నీ గర్భము ముయ్యాలా తెరవాలా. రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచేను. గర్భము తెరిచేవాడు మహోన్నతమైన శక్తి ఆ దేవదేవుడు. చూశారా? మన పుట్టుకకు కారణం దేవుడు, మన జన్మకు కారణం దేవుడు. ప్రేమైన దేవుని వారలారా, మనం అనుకుంటేనో, మన తల్లిదండ్రులు అనుకుంటేనో, మన తల్లిదండ్రులు ఆలోచిస్తేనో మన పుట్టుక జరగలేదు. ప్రేమైన దేవుని వారలారా, ఈ పుట్టుకకు కారణం, ఈ పుట్టుక జరగడానికి కారణం దేవుడు. ఈ పుట్టుక జరగాలని కోరుకున్నది, ఆలోచించుకున్నవాడు. ఈరోజు ప్రణాళిక ఈ రోజుది కాదు. ప్రేమైన దేవుని వారలారా, నీ రూపం గురించి, నీ ఆకారం గురించి, నీ బ్రతుకు గురించి, నీ యొక్క స్థితి గురించి ఆలోచించుకున్నవాడు. ప్రపంచాలు పుట్టుకునిపై నిన్ను చూసినవాడు, నీ రూపాన్ని చూసుకున్నవాడు, నీ గురించి ఆలోచించుకున్నవాడు నీ కన్న తండ్రి. ఈరోజు భూమి మీదకి వచ్చినాక, భూమి మీద అడుగు పెట్టిన తర్వాత, మన ఉనికి ప్రారంభమైన తర్వాత ఈ ప్రపంచానికి పరిచయం అయ్యాం. భూమి మీద అడుగు పెట్టబడిన తర్వాత మన అమ్మ నాన్నలు మనల్ని చూశారు, ఎవరిలా ఉన్నాడు, ఎవరిలా ఉంది అని ఆ రూపాన్ని. కానీ ఆ రూపాన్ని ఎప్పుడు చూసుకున్నాడో తెలుసా? దేవుడు ప్రపంచాలు పుట్టుకొనిపై 1800 కోట్ల సంవత్సరాల పూర్వమే నిన్ను చూశాడు దేవుడు. ఒక విషయం తెలుసా మీకు? ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనుకోండి. కన్స్ట్రక్షన్ డిజైన్ చేసిన ఇంజనీర్కు ఇల్లు యొక్క ప్లాను మొత్తం గీసింటాడు. ఇల్లు ప్లాను ఈ విధంగా ఉంటుంది, నీ ఇల్లు ఇలా ఉంటుంది అని మొత్తం డిక్లరేషన్ చేసి ఓనర్కు చూపిస్తాడు. ఇల్లు కట్టకముందే ఇల్లు రూపురేఖలను చూపిస్తాడు. ఒక ఇంజనీరు ఓనర్కు చూపిస్తాడు, ఇంజనీర్కి తెలుస్తుంది. ఒక ఓనరుకు, ఒక ఇంజనీర్కు ఇల్లు కట్టకముందే ఆ ఇల్లు ఎలా ఉంటుందో దాని యొక్క రూపురేఖలు వీళ్ళిద్దరికి మాత్రమే తెలుసు, కట్టే వాళ్ళకి ఎవరికి తెలియదు. అంతేనా? డిజైన్ ఎక్కడ ఉంటుంది? ఇంజనీర్తో ఉంటుంది. ఇదో ఈ విధంగా నీ ఇల్లు వస్తుంది చూడని ఒక బొమ్మ ఇచ్చి చూపించింటాడు. బొమ్మ డిజైన్. ఇల్లు కట్టకముందే డిజైన్ తెలిసిపోయి ఉంటుంది. ఓనర్కు తెలిసిపోయి ఉంటుంది, నా ఇల్లు ఇలా వస్తుందా, ఇటువంటి ఆకారంలోనికి వస్తుందా, ఇటువంటి ఆకారమా, ఇంత అద్భుతమైన డిజైన్లతో కూడుకున్నది ఉంటుందా, నిర్మాణం జరుగుతుందా అన్న సంగతి ఇంజనీర్కు, ఓనర్కు మాత్రమే తెలుసు. ప్రజలకు మాత్రం ఎవరికి తెలుస్తుంది? పునాదులు మాత్రమే లేచింటాయి. ఇల్లు ఎలా ఉంటుందో, ఎలా ఉండబోతుందో, ఎలా రాబోతుందో ఏం తెలియదండి ఎవరికి. అది నీ గురించి ఆలోచించిన వాడు నీ కన్న తండ్రి. ఎప్పుడో తెలుసా? ప్రపంచాలు పుట్టుకొనిపై నీ గురించి ఎరిగినవాడు. నీవు గర్భంలోనికి రాకముందే, తల్లి గర్భంలోనికి రాకముందే నీ గురించి ఆలోచించుకున్నవాడు.
ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం ప్రియులారా. ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. మళ్ళీ చదవాలమ్మా. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరుగుతిని. చాలు. గర్భంలో నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరుగుతిని. ఎప్పుడు ఎరగాడో తెలుసా నిన్ను? ఎప్పుడు చూశాడో తెలుసా నిన్ను? ఈ భూమి మీదకి వచ్చినాక అమ్మ నాన్నలు చూశారు, ఈ ప్రపంచం చూసింది. దేవుడు ఎప్పుడో చూశాడు నువ్వు ఎలా ఉంటావు అన్నది, నీ ఆలోచనలు ఎలా ఉంటావు. ఈ ఆకారం అంతా దేవునికి, ఈ డిజైన్ అంతా దేవునికి తెలిసిపోయిందండి. ఎవరు ఇవ్వాలనుకుంటున్నావు గర్భఫలం? ఆ తండ్రికి విధేయుడవై ఉండు. నేను కంటున్నది అంటాడు మగాడు. నేను కంటున్నాను అంటాడు. ఆ దేవుడు గర్భాన్ని తెరవకపోతే, ఆ దేవుడు జ్ఞాపకం చేసుకోకపోతే ఒట్టిది నామమాత్రుడు. మీసం మిలేస్తుంటావు. ఏమండి, చెవులు వచ్చి నీళ్ళు పోసుకున్నా అంటది పాత భాషలో, మొట్టు భాషలో. నేను నీళ్ళు పోసుకున్నా అంటే రోజు పోసుకుంటున్నావు కదా నేను నీళ్ళు అంటాడు. ఇటు ఆ నీళ్ళు కావండి అంటది భార్య. అంటే నిలదప్పాను అర్థం. వెనకటికి అనేవాళ్ళు తెలుసా, ఇప్పుడు అనరులే. నీళ్ళు పోసుకున్నది రా అంటారు. అంటే తల్లిని కాబోతున్నానండి అనే అర్థం. ఈడేమంటాడు అర్థం కాక, రోజు పోసుకునే నీళ్ళు కాదని అంటాడు. నీళ్ళు కాదండి నేను నిలదప్పాను. అప్పుడు మీసం మిలేస్తాడు, నేను తండ్రిని. ఈడు అనుకుంటాడు నేను కారణం. ఆ భార్య తల్లి కాబోతుందంట. అమ్మా నీకు వారసుడు వస్తున్నాడు, నీకు మనవడు వస్తున్నాడు. వావ్, వండర్, శబాష్. అంత అది కాదు నాన్న, దేవుడు ఇక్కడ కారణం. 127 కీర్తనల గ్రంథము 3వ వచనం. 127 కీర్తనలు 3వ వచనంలో మనం చూడగలిగితే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. గర్భఫలం ముందు చూశారు, ఆయన ఇచ్చు బహుమానం. కుమారులు ఆయన అనుగ్రహించాలి, ఆయన అనుగ్రహం, ఆయన చిత్తం, ఆయన దయా సంకల్పం, ఆయన చిత్తానుసారమైన ఆలోచనలతో నీకు కుమార్తెనా కుమారుడా అన్నది ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశం. అది ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా నీవు అనుగ్రహింపబడ్డావు చూసావు, ఈ భూమి మీదకి అడుగు పెట్టబడ్డావు చూసావు, అది దేవుడి అనుగ్రహం. నీ పుట్టుక ఉంది చూశారు, నీ పుట్టుక జరిగింది చూసావు, అది దేవుడి అనుగ్రహం, దేవుడి ఉద్దేశం, అది దేవుడి ఆలోచన. గర్భఫలము ఆయన ఇవ్వాలి, ఆయన మాత్రమే ఇవ్వగలడు, ఆయన మాత్రమే ఇవ్వాలి. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, ఆ బహుమానం ఆయన ఇవ్వాలి. ఎవరు ఆలోచించారు ఈరోజు? ఈ ప్రపంచం ఆలోచించిందా? ఈ ప్రపంచం ఆలోచిస్తుందా? ఒక్కసారి ఆలోచించండి ప్రేమైన దేవుని వారరా. దేవుడు కన్నాడు, దేవుడు కోరుకుంటూ వచ్చాను. దేవుని సంకల్పంలో ప్రతిరూపానికి ఈ బ్రతుకు, ఆయన కోట్ల సంవత్సరాల సంకల్పానికి ప్రతిరూపము నా బ్రతుకు, నా జీవితం. ఆ దేవుడి కోసం నా జీవితం, ఆ దేవుడి కోసం పుట్టుక, ఆ దేవుడి కోసం నా జన్మ అన్న వారుగా ఈ ప్రపంచంలో ఎంతమంది బ్రతుకుతున్నారు ప్రేమైన దేవుని వారల? దేవుడిని సంతోషపెట్టేవారుగా. జన్మ దేవుడిచ్చిందని, జన్మ దేవుడి వలన జరిగిందని ఏ మనిషి ఆలోచించుకుంటున్నారు ఈరోజు? మీకు తెలిస్తే కాదండి, మీ వరకే పరిచయం అయింది, కానీ మీ జన్మ కూడా దేవునికి ఎంతవరకు సంతోషం.
ఈరోజు 850 కోట్ల మందికి దేవుడు కన్నాడు, దేవుడు కోరుకున్నాడు, దేవుడు ఉద్దేశిస్తే, దేవుడు ఆలోచిస్తే, దేవుడు ఇచ్చిన గర్భఫలం, దేవుడిచ్చిన బహుమానం నేను నా తల్లిదండ్రులకు దేవుడిచ్చిన బహుమానాన్ని, ఆయన కుమార్తెను నీ కుమార్తెగా, నీ కుమారుడుగా నీ చేతిలో, నీ ఒడిలో పెట్టాడు, నీ గర్భంలో పెట్టాడు. అమ్మ మాధవమ్మ, ఆయన కుమారుణ్ణి నీ కుమారునిగా ప్రిన్స్ను నీ ఒడిలో పెట్టాడు, నీ గర్భంలో పెట్టాడు. అది ప్రతి తల్లి, ప్రతి తండ్రి ఎరగాలి. ఆయన కుమారులను, ఆయన కుమార్తెలను మన గర్భంలో మన అమ్మ గర్భంలో మనల్ని పెట్టాడండి. ప్రేమైన దేవుని వారలారా, ఒక్కసారి ఆలోచించగలిగితే హెజ్కేలు గ్రంథం 16-20 వచనంలో ఇక్కడ కూడా ఏమంటున్నాడు చూడండి. కొన్ని మాటలు చూడండి, కొన్ని ప్రాముఖ్యమైన మాటలు చూడండి, జన్మకు సంబంధించినవి. హెజ్కేలు గ్రంథం 16-20 వచనం. మరియు నీవు నాకు కనిన కుమారులను చూసారా, దేవుడు మాట్లాడుతున్నమాట. నాకు కనిన కుమారులను, కుమార్తెలను, చాలు మనకు కావాల్సిన మాట. నాకు కనిన కుమారులను అంటున్నాడు ఇక్కడ. కంటున్నది దేవుడు, ఇస్తున్నది దేవుడు కన్నాడు. నాకు జన్మ దేవుడి వలన జరిగిందండి. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. నాకు కనిన కుమారులను, నాకు కనిన కుమార్తెలు అంటున్నాడు దేవుడు ఇక్కడ. నా కుమారులను నీ కుమారులుగా నీ గర్భంలో పెట్టాను. కొన్ని రోజులు, కొంత ఆయుష్, కొంత పరిమితితో, కొంతకాలం నీ పిల్లలుగా నీ ఒడిలో పెట్టాను. నా పిల్లలను నా కోసం పెంచాలని. 100వ అధ్యాయం మనం చూడగలిగితే, కీర్తనలు 100వ అధ్యాయం 3వ వచనంలో కూడా చూడండి ప్రియులారా. కీర్తనలు 100వ అధ్యాయం 3వ వచనంలో కన్నతన్నైన దేవుడు మాట్లాడుతున్న మాటను, యెహోవాయే దేవుడని తెలుసుకుని ఆయనే ఆయన కూడా కాదు, ఆయన కూడా ఒకడు, మనల్ని కన్న దాంట్లో ఆయన కూడా ఒకడు అనే అర్థం. అది ఆయన కూడా ఒకడు అని కాదు అక్కడ పదము. ఆయనే, ఎవరు లేదా, ఆయనే. నువ్వు పుట్టడానికి కారకుడు ఆయనే. ఆయన అంటూ ఆలోచించకపోతే, ఆయన అంటూ సంకల్పించుకోకపోతే ఈ జన్మ లేదు, ఈ బ్రతుకు లేదు, ఈ ఉనికి లేదు, ఈ మనగడ లేదు, ఈ పేరు ప్రతిష్టలు, ఇటువంటి కుటుంబ వ్యవస్థ నీకు ఏర్పడేది కాదు. నీకంటూ ఒక ఊరు, అడ్రస్సు, నీ ఉనికే లేదు. ఆయన ఆలోచించుకోకపోతే, ఆయన ఆలోచనలో లేకపోతే. ఎంత అద్భుతమైన మాటలండి. దేవుడు తన ఆవేదనను తెలుపుకుంటున్న ఆలోచన. తన పిల్లలుగా భూమి మీదకి అడుగు పెట్టబడిన తన పిల్లలతో నేను కన్నాను రాని చెప్పడం కోసం. ఇది సిగ్గుకరమైన విషయం. దేవుడెవరో తెలియక, నన్ను కన్నదెవరో తెలియక, నన్ను పుట్టించింది ఎవరో తెలియక, నేను పుట్టడానికి కారణం, నేను జన్మించడానికి కారణం, నా జన్మకు కారణం, నా జన్మ ఈ విధంగా నిలబడడానికి కారకులు ఎవరో, దీని వెనకాల ఉన్న ప్రణాళిక ఎవరితో ఆలోచించుకోలేని సమాజం విషయంలో దేవుడు ఆవేదన పడుతున్న మాటలు. ప్రేమైన దేవుని వారలారా, ఇవన్నీ ఆయన రాసుకున్న మాటలు. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయనే మనల్ని పుట్టించనన్న కాడ కింద పుట్టినట్లు ఉంటుంది చూడండి. ఆయనే మనల్ని పుట్టించనన్న కాడ మనల్ని మనమే సృజించుకోలేదు. మన వల్ల కాదు ప్రేమన్న దేవుని వారలారా. ఈ కనబడుతున్న ఆకారంలో నడినెత్తి నుంచి అరికల వరకు
ఈ ఆకారంలో ఏ భాగం పోయినా ఈ ప్రపంచంలో ఎవరి వల్ల కాదు ఈ భాగాన్ని అతికించడానికి చేయిపోతే. పలాని చేయిపోయింది, పలాని చెయ్యి స్పేర్ పార్ట్స్ మా షాప్లో దొరుకుతాయి అని మీరు విన్నరా? పలాని గుండె మా కంపెనీలో మా షాప్లో ఉంది అని చెప్తారా? ఎవరి వల్ల కాదు. మనల్ని మనమే సృజించుకోలేదు, మనకు మనమే పుట్టలేదు. మన జన్మ వెనకాల కారణం, మన జన్మ వెనకాల ప్రణాళిక దేవుడిది. అది దేవుడి ఉద్దేశం, అది దేవుడి ప్రణాళిక, దేవుని సంకల్పం. ఈరోజు ప్రపంచం ఆలోచించలేకపోతుంది. ఎంత ఆనందపడ్డాడండి పిల్లలుగా మనల్ని పుట్టించుకొని. ఎంత సంతోషం అండి. పాట పాడారు కదా, ఈ భూమి మీద పుట్టుక జరిగిన, ఈ భూమి మీదకి అడుగు పెట్టి ఇచ్చిన నీ జన్మ గురించి, నా జన్మ గురించి ఎంత సంతోషపడ్డాడండి ఆయన, ఎంత ఆనందపడ్డాడండి. కోటాను కోట్ల సంవత్సరాల నుంచి నీ గురించి ఆలోచించి 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 అలా తండ్రుల గర్భాలను దాటుకుంటూ ఒకనొక సందర్భంలో నా తండ్రిలో నుంచి నా తల్లి గర్భంలోనికి 9 మాసాలు తల్లి గర్భంలో ఉండి 9 మాసాల తర్వాత భూమి మీదకి అడుగుపెట్టిన తర్వాత, భూమి మీద అడుగుపెట్టిన నా కుమారుడు నా కోసం ఏదో చేసేస్తాడు. నన్ను ఆకాశం అంత ఎత్తులో చూపిస్తాడు. దేవుడు లేడన్న వాడి ప్రతి ఒక్కరితో నా కుమారుడు నా గురించి ప్రత్యక్షపరుస్తాడు, నన్ను ప్రత్యక్షపరుస్తాడు, నన్ను వెలుగెత్తి చాటుతాడు, నా గురించి బయలుపరుస్తాడు, నా గురించి తెలియజేస్తాడు, నా ఉనికిని చాటుతాడు, నా కోసం గొప్పగా అనేకులను నా పాదక్రాంతం చేస్తాడు, అనేకులను నా పిల్లలుగా తీర్చిదిద్దుతాడని ఎంత కలలుగాని, ఎంత ఆనందపడి, ఎంత సంతోషపడి ఉంటాడో ప్రేమైన దేవుని వారలారా. నీ పుట్టుక జరిగిన రోజు, భూమి మీద అమ్మ గర్భంలో పడిన తర్వాత భూమి మీద పడ్డ రోజు ఆ తండ్రికి ఎంత ఆనందం ఉంటుందో, తండ్రి గర్భంలో పడ్డప్పుడు ఎంత ఆనందపడిపోయి ఉంటాడో అండి. అసలు నా కలల పంట, నా కళలు నెరవేర్చే నా కుమారుడు, నా సంకల్పాన్ని పండించే కుమారుడు అని ఎంతగా ఆనందపడి ఉంటాడో. అటువంటి జన్మ, అటువంటి ఉన్నతంగా ఆలోచించిన నీ తండ్రి కోసం నీ జన్మ ఉపయోగపడుతుందా? తండ్రిని ఆనందపెట్టేదిగా, తండ్రిని సంతోషపెట్టేదిగా నీ జన్మ జరుగుతుందా? ఈరోజు దేవుడి గురించి ఎన్ని ఆలోచనలు, దేవుడి గురించి ఏమి ఆలోచిస్తుంది ఈ సమాజం, దేవుడి గురించి ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు? దేవుడి గురించి ఆలోచించవలసిన అవకాశాలు మనుషులకేడ ఉన్నాయండి? ఈరోజు మన పుట్టుకోకు కారణం, ఈరోజు భూమి మీద అడుగుపెట్టిన నా కోసం సమస్త వైభవంతో కూడుకున్న సమస్త సృష్టిలో సముదాయాన్ని నా కోసం సమకూర్చినవాడు, నాకంటూ ఏ సవలతు, ఏ సౌకర్యం లేదు అనకుండా అన్ని సవలతులతో, సౌకర్యాలతో సమకూర్చినవాడు నా పరలోకపు తండ్రి, నా పోషకుడు, నా సంరక్షకుడు, నా తండ్రి, నా పుట్టుకకు కారణమైన వాడు. ఆ తండ్రి కోసం నేను బ్రతకాలి, ఆ తండ్రిని ఆనందపెట్టాలి, ఆ తండ్రిని సంతోషపెట్టాలి. నా గురించి ఎంత సంతోషపడ్డాడు. కోట్ల సంవత్సరాల నుంచి సంతోషపడి ఆ సంకల్పానికి, ఆ సంతోష సంకల్పానికి ప్రతిరూపముగా ఈరోజు ఈ ఉనికి, ఈ మనగడ ఈ భూమి మీద కొనసాగుతుంది. ఆ దేవుడు అనుకున్నందుకు ఈ జన్మ జరిగింది. ఈరోజు భూమి మీద బ్రతుకుతున్నాను, మనుగడ కలిగి ఉన్నాను. ఆ దేవుని కోసం నేను ఏం చేయగలుగుతున్నానని ఏ రోజైనా, ఒక్కరోజైనా ఆలోచిస్తున్నావా? ఆలోచించండి ప్రియులారా. ఒక అద్భుతమైన విషయాన్ని మీరు చూడగలిగితే ప్రియులారా, యెషయా గ్రంథం 62:5వ వచనం. యెషయా గ్రంథం 62:5వ వచనం. యెషయా గ్రంథం 62:5వ వచనం. యవనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకునేదరు. పెళ్లి కుమారుడు పెళ్లి కూతురును చూసి ఏమవుతాడండి? పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూసి దుఃఖపడతాడా, సంతోషపడతాడా? సంతోషం అండి, వినలేని సంతోషం అండి. అసలు నీ దేవుడు నిన్ను గురించి సంతోషించును. బా, నీ గురించి ఎంత సంతోషిస్తున్నాడంట తెలుసా? నీవంటే ఎంత సంతోషం అంటే తెలుసా ఆయనకు? ఎందుకు ఇంత సంతోషం? ఆయనను సంతోషపరిచేదిగా నీ జన్మ ఉంటుందని కలలు కన్నవాడండి.
నీ జన్మ ఆయనను సంతోషపెట్టేదిగా ఉండబోతుంది. తల్లి గర్భంలో పడ్డప్పుడు ఎంత ఆనందపడ్డాడో తెలుసా? కంటికి రెప్పలా కాపాడాడు తెలుసా? కునుకక నిద్రపోక 9 మాసాలు నడినెత్తు నుంచి అరికల వరకు అవయభాగాలు ఏర్పడుతున్నప్పుడు తండ్రిలో నుంచి ఒక్క కణంగా తల్లి గర్భంలోనికి వెళ్ళినప్పుడు ఒక్క కణముగా వెళ్ళిపోయావు, చిన్న నలుసుగా వెళ్ళిపోయావు తల్లి గర్భంలోనికి. ఆ చిన్న నలుసుగా వెళ్ళిపోయిన ఒక కణము 2 కణాలుగా, 2 కణాలు 4గా, 4 8గా, 8 16గా, 16 32గా, 32 64గా, 64 128గా కణాలు విభజన జరిగి నడినెత్తు నుంచి అరికల వరకు కణ విభజన జరిగి ఒక కాలుగా, ఒక కన్నుగా, ఒక ముక్కుగా, ఒక నోరుగా, ఒక చెయ్యి కణాలుగా విడిపోతున్నప్పుడు, ఆ కణ విభజన జరుగుతున్నప్పుడు, ఆ అవయభాగాలు ఏర్పడుతున్నప్పుడు, ఆ అవయభాగాలు రూపుదిద్దుకుంటున్నప్పుడు ఆ పరలోకపు తండ్రి ఎంత సంతోషపడుతున్నాడో తెలుసా? చిన్న ముద్దు ఆ చేతులు తల్లి గర్భంలో రూపుదిద్దుకుంటున్నప్పుడు మురిసిపోతున్నాడండి ఆ తండ్రి. నా కుమారునికి నోరు వచ్చింది, ఈ నోటితోనే కదా నా గురించి మాట్లాడేది. ఈ కళ్ళు వచ్చాయి, నన్ను తప్పిపోయిన నేనంటే ఎరిగిన నీ కుమారులను వెతికే కన్నులు ఇవే కదా. ఈ చేతితో బైబిల్ పట్టుకొని, ఈ చేతితో సైగలు చేస్తూ నన్ను ఆకాశం అంత ఎత్తులో చూపించే చేతులు నా కుమారునికి బుజ్జి చేతులు. ఈ పాదాలతో కదా నా కోసం ఊరనక వాడనక తిరిగి నన్ను సంతోషపరిచే వాడిగా దానిదిగా ఉండబోతుందని ఎంతగా ఆరాటపడి తన గ్రంథంలో ప్రతి అవయభాగాల గురించి రాసుకున్నాడంటండి. ప్రతి అవయభాగాల గురించి రాసుకున్నవాడండి నీ తండ్రి. ఎంత జాగ్రత్త! తల్లి గర్భంలో నీవు పిండంగా ఉన్నప్పుడు తండ్రి కన్నులే చూడకపోతే ఒక రక్తపు ముద్దగా నేల రాలేవాడవు. తల్లి గర్భంలో రక్తస్రావం జరిగేది. నేను పిండముగా ఉండగా తండ్రి నీ కన్నులు నన్ను చూచెను. ఎందుకు చూచెను? నియమింపబడిన దినములో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయనన్న కాడ దినదినము అవయభాగాలు రూపుదిద్దుకుంటున్నప్పుడు ఆయన గ్రంథములు రాచుకున్నాడే. ఎంత సంతోషపడ్డాడబ్బా, ఎంత ఆనందపడ్డాడు నాయన నీ గురించి. ఏది నీ ఆలోచనలో, ఏది నీ ఉద్దేశాలు దేవుడి కోసం? ప్రకృతిలో ఉన్న సమస్త వైభవంతో కూడుకున్న ప్రకృతిలో ఉన్న ప్రతి సముదాయాన్ని ప్రతి క్షణం అనుభవిస్తున్నవే. ప్రకృతిలో ఒక్క క్షణం ప్రకృతిని ఉపయోగించుకోకపోతే నీకు బ్రతుకు లేదు. ఎవరైనా చెప్పగలుగుతారా? ప్రకృతిని ఒక్క క్షణం ఉపయోగించుకోకపోతే నేను బ్రతుకుతానని చెప్పడానికి ఏముంది నీ దగ్గర? గాలిని పీల్చుకోకుండా 3 నిమిషాలుండు, మరో నిమిషం దేవుడు ఉన్నాడో లేడో చెప్పడానికి నీవు ఉండవు. ముక్కు మూసుకుంటే ఏమయ్యా దేవుని గురించి ఏం ఆలోచించావు? ఒక మహోన్నతమైన శక్తి ఈరోజు మనకు బ్రతుకులనిచ్చింది, జీవితాన్నిచ్చింది. మానవ జన్మ ఉన్నతమైన ప్రణాళికలతో కూడుకున్నది. అద్భుతమైన ప్రణాళికతో దేవుని సంకల్పంతో కూడుకున్నది ఈ జన్మ అనేది. ఏదో కాకతాళీయంగా హాంపట్టంటే ఊడిపడ్డది కాదు ఈ జన్మ. ప్రతి తల్లిదండ్రులు నాన్న దేవుడిచ్చాడురా నీకు బ్రతుకును, దేవుడిచ్చిన భిక్షరైది, దేవుడిచ్చిన బహుమానాన్ని రా. ఆ తండ్రి బిడ్డవుగా, నా బిడ్డవుగా కొన్ని రోజులు నాకు అప్పగించాడు నాయన. నన్ను కూడా అలానే పుట్టించాడు దేవుడు. నేను కూడా ఆయన కోసమే బ్రతకాలి, నీవు ఆయన కోసమే బ్రతకాలి, ఆయనను సంతోషపెట్టాలి. ఆయనను సంతోషపెట్టడానికి మన జన్మ, మన జీవితం. ఎవరు ఆలోచిస్తున్నారు ఈరోజు? ఎవరు చెప్పగలుగుతున్నారు ఈరోజు? ఏ తల్లిదండ్రులు చెప్పగలుగుతున్నారు? నీవు పుట్టింది దేవుడి కోసం, నేను పుట్టింది దేవుడి కోసం. ప్రియమైన దేవుని వరలరా, అలా ఆనందాలతో మునిగిపోతున్న దేవుడికి సంతోషం లేదు. ప్రియమైన దేవుని వరలరా, కానీ ప్రపంచం ఎటువంటి ఆలోచనలోనికి వెళ్ళిపోయింది తెలుసా? ఈరోజు ఏ మనిషి అయినా ఇప్పటి వరకు ఏ మనిషి అయినా దేవుడి కోసం మనం బ్రతకాలి, దేవుడి కోసం ఆలోచించాలన్న దాఖలాలు ఏ మనిషికైనా ఉన్నాయండి? అసలు
ఉదయం లేస్తే రాత్రి వరకు ఎప్పుడు జ్ఞాపకం వచ్చాడండి దేవుడు నీకు? భూమి మీద ఉన్న కన్న తల్లిదండ్రులను ఆలోచించే పిల్లలున్నారే. జన్మనిచ్చిన తల్లిదండ్రుల కొరకు ఏదో చేయాలి, వాళ్ళను సంతోషపెట్టాలి, వాళ్ళను తృప్తిపరచాలి, వాళ్ళ యొక్క ఆశయాలను పండించాలి. వారు కష్టపడ్డారు మా కోసం. మా బ్రతుకులను ఈ స్థితిలో నిలబెట్టింది మా తల్లిదండ్రుల కష్టార్జితం. రెక్కలు ముక్కలు చేసుకుంటేనే కానీ ఈరోజు ఈ నీడ కింద, ఈ చల్లటి ఈ నీడలో, ఈ ఏసీలో నేను పని చేయగలుగుతున్నానంటే నా తల్లిదండ్రులు ఎండలో వానలో ఎండి ఈరోజు నన్ను నీడలో కూర్చోబెట్టిందంటే వాళ్ళ ఆశయాలను పండించాలి. వాళ్ళ రుణాన్ని నేను తీర్చుకోవాలని ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా నీ తల్లిదండ్రుల గురించి ఆలోచించే నీకు జన్మనిచ్చిన నీకు సమస్త సముదాయాన్ని టోటల్ సంరక్షకుడుగా ఆయననే. నీ గురించి 9 మాసాలు తల్లి గర్భంలో కాపాడింది ఆయననయ్యా. ఆ కటిక చీకటిలో, ఆ ఉమ్మ నీరులో ఒక చిన్ని సంద్రం తల్లి గర్భం అనేది. ఆ చిన్ని సంద్రంలో ఉమ్మ నీరులోనే నీ బ్రతుకు. అమ్మ తింటే నీకు పోవడం ఏంటి? అమ్మ గాలు పిలిచితే నీకెళ్ళడం ఏంటి? ఇవంతా తల్లి గర్భంలో అలా జరుగుతుండడం వెనకాల తండ్రి కంటికి కాపలా కాచాడండి. కంటికి రెప్పల రేయింబగలు కాపాడాడు మనల్ని. ఆ తండ్రి కోసం ఆలోచిస్తున్నారు. ఆ తండ్రి కోసం ఎవరు ఆలోచిస్తున్నారు ప్రియులారా? భూమి మీద తల్లిదండ్రుల గురించి ఆలోచించొద్దని నేను చెప్పట్లేదు. కానీ మనకు జన్మనిచ్చినవాడు, మన తల్లిదండ్రులకు జన్మనిచ్చినవాడు, మనకు జన్మనిచ్చినవాడు ఆ పరలోకపు తండ్రి. ఆ తండ్రి గురించి ఆలోచించవలసిన ఆవశ్యకత ఈ భూమి మీద మన బ్రతుకులో ఉందన్న సంగతి మర్చిపోకండి ప్రేమైన దేవుని వారలారా. కానీ ప్రపంచ పరిస్థితులు ఆలోచిస్తే ఎటువంటి ఆలోచనలోనికి, ఎటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయిందో ప్రపంచం మతిపోతుందండి. దేవుడి గురించి ఇప్పుడు లేదు ఆలోచించింది. యెషయా కాలంలో క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల కిందట మనం తీసుకున్న అదే ప్రపంచం, ఇప్పుడు అదే ప్రపంచం. దేవుడి గురించి దేవుడి గురించి ఆలోచన లేదండి. దేవుడి గురించి పన్నెత్తి మాట్లాడేవారు లేరండి అసలు. ఈ సృష్టికర్త ఎవరు? ఆ దేవుడు ఎవరు? ఈ జన్మకు కారకుడు ఎవరు? ఆ తండ్రి ఎవరు అని తెలుసుకోవాలన్న ఆలోచన లేని సమాజంగా బ్రతుకుతున్న సమాజాన్ని దేవుని వైపు మళ్లించే వాళ్ళు కావాలి ప్రేమైన దేవుని వారలారా. ఈరోజు సమాజ పరిస్థితిని మీరు కొన్ని వచన భాగాలను మీకు చూపిస్తాను చూడండి. సమాజ పరిస్థితి ఎలా ఉందో, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో సమాజం ఉందో. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం చూడండి ప్రేమైన దేవుని వారలారా. యెషయా గ్రంథం 22:13 వచనం. రేపు చనిపోదము గనుక తిందము త్రాగుదామని చెప్పి ఎట్లను వధించుచు, గొర్రెలను కోయిచు, మాంసం తినుచు, ద్రాక్షరసము త్రాగుచు. చూసారా? సంతోషించి ఉత్సహిస్తున్నారు. రేపు చనిపోదము గనుక, చనిపోయిన తర్వాత బ్రతుకు లేదనుకున్న ఆలోచనలతో, ఎటువంటి ఆలోచనలతో ఉందండి సమాజం. ఈ బ్రతుకు తర్వాత ఒక మహోన్నతమైన బ్రతుకు, మహోన్నతమైన జీవితం ఉందన్న సంగతి లేని ఆలోచనలతో, ఈ లోక మాయలో, లోక ఆలోచనలతో పడి చిన్న బ్రతుకు, చిన్న జీవితానికి, 60 సంవత్సరాల జీవితానికి, చావు పుట్టుకల మధ్య ఉన్న జీవితానికి అలవాటు పడ్డాడు మనిషి. చావు పుట్టుకల జీవితాన్ని సంతోష పెట్టడానికి, ఆనంద పెట్టడానికి ఎటువంటి ఆలోచనలోనికి వెళ్ళిపోయాడో తెలుసా? తినాలి, త్రాగాలి, తినడం, త్రాగడం. ఇంతకు మించి ఏముంది ప్రపంచానికి? తిండి 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 తిండి, త్రాగుడు. తినడం కోసమే కదండి. కోటి విద్యలు కోటి కోసమే. అదే నినాదంతో ప్రపంచం బ్రతుకుతుంది ఈరోజు. జానడు పొట్టను నింపడం కోసము కోటి విద్యలు, 1 కాదు 2 కాదు ప్రేమైన దేవుని వారలారా. ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉందో ప్రపంచం. ప్రారంభానికి వెళ్ళినా, నోహు కాలానికి వెళ్ళినా, అబ్రహాం కాలానికి వెళ్ళినా, అప్పటి నుంచి అదే పరిస్థితి, ఇప్పుడు అదే పరిస్థితి. మార్పు లేదు సమాజంలో. తినడం, తాగడం,
దేవుడి గురించి ఆలోచన లేదు, దేవుడి గురించి ఉద్దేశం లేదు, ఎంజాయ్, సంతోషం, ఇటువంటి ఆలోచనలతో ఉన్న సమాజం దేవుడి గురించి ఆలోచిస్తుందా అండి? అసలు లూకా సువార్త 17వ అధ్యాయము 26, 27 వచనాలను చూడగలిగితే ప్రియులారా, 28 వరకు చూడండి. నేను చదువుకుంటూ 26వ వచనం, లూకా సువార్త 17వ అధ్యాయం 26. నోహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును. యేసుక్రీస్తు రెండో రాకడ సమయంలో జరుగుతున్న పరిస్థితులు ఇవి. మనుష్య కుమారుడు రాబోతున్న టైం, యేసుక్రీస్తు రెండో రాకడ అతి సమీపంగా ఉన్న, చోరువలో ఉన్న స్థితిలో సమాజ పరిస్థితి. నోహు దినంలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును. ఏం జరుగుతున్నాయి? నోహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండిళ్ళు చేసుకుంటూ పెండిళ్ళకు ఇచ్చుకుంటూ, అంతే కదండి. తినడము, తాగడము, పెళ్ళిళ్ళు చేసుకోవడం, పెళ్ళిళ్ళకి ఇవ్వడం, దీనికి ఉన్న ఇంత అంత కదండి. ఈరోజు ట్రెండు ఒకరిని చూసి ఒకరికి పోటీ పడండి. వీడు ఇంత పెద్దగా చేసిందంటే వీడు ఇంకా ఇంత పెద్దగా చేయాలి, సంపాదించాలి, తినాలి, తాగాలి, ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు చూడండి చక్కగా దీంట్లోనే ఉంటుంది. ఇంకా నోహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్ళిళ్ళకి ఇవ్వబడుచు నుండురి. అంతలో జలప్రలయం వచ్చి వాళ్ళందరినీ నాశనం చేసెను. లోతు దినములు అంటే అబ్రహాం కాలంలో, లోతు దినములో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారునార్చు ఇండ్లు కట్టుచు నుండిరి. పరిస్థితి చూడ ఎట్లా ఉంది. జనులు తినుచు త్రాగుచు కొనుచు, రియల్ ఎస్టేటు, క్రయాలు విక్రయాలు, ఏం లేదు. ఇంకెక్కడ దేవుడు? కొనుచు అమ్ముచు నారునాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సుధమ విడిచిపోయిన దినం ఆకాశం నుండి అగ్నికందకంలో. చాలండి, ఇది అవసరం లేదు మనకు. పరిస్థితి చూడ ఎలా ఉంది. ఇటువంటి ఆలోచనలతో ఉన్న ప్రపంచం దేవుని సంతోషపరుస్తుందండి. వెళ్ళండి ఒకసారి, టౌన్లోకి వెళ్ళండి, సిటీలోనికి వెళ్ళండి, ఎవడు పట్టాడండి. అసలు ఎక్కడ పోతుండ్రో, ఎక్కడ వస్తుండ్రో, ఏం చేస్తుండ్రో. అసలు కుక్క ఎలా ఉంటుందంటే ఎంత బిజీగా ఉరుకొస్తుందండి, ఆగుతుంది ఈడ, మళ్ళీ ఈ నుంచి మళ్ళీ ఇంకొతుంది ట్రైన్ ఉరుకుతుందండి. ఏదో పెద్ద పని మీద అన్నట్లు ఉరుకుతుంది, ఆడేముండదు. మళ్ళీ ఆ నుంచి ఇంకొతనికి ఉరుకొస్తుంటుంది, ఏముండదు. కుక్క బిజీ అంటారు. కుక్కను చూసారా ఎట్లా ఉంటుంది? ఎప్పుడైనా గమనించారా? స్పీడ్గా వస్తుంది, ఒతనికి వచ్చి ఆలోచన చేస్తుంటుంది, అంటుంటుంది, సొల్లు గారుస్తుంటుంది. ఏదన్నా కానిచ్చిందంటే సొల్లు గారిచి చూస్తుంటుంది, మళ్ళీ ఆడికి ఉరుకుతుంది. ఆడికెళ్ళి నాలుక జాపి ఏంటి సొంగ గారుస్తుంటుంది. ప్రపంచం కూడా అలానే ఉంది. ఎవరికి వాడబట్టదు. పోతుండ్రు వస్తుండ్రు కుక్కలా కనబడుతుంటారు. నేను బస్ స్టాండ్లో కానీ ఎక్కడ చూస్తుంటే ఎక్కడ పోతుండ్రు వీళ్ళు, ఏమవుతుండ్రు? రోడ్డు మీద వస్తుంటే అసలు ఒకనిమించకూడదు ఒకరిదా కట్టేసుకుంటే ఒకరు దాటేసుకుంటే వెళ్ళిపోతుంది. ఎక్కడ పోతుంది ప్రపంచం అంతా? ఏమైపోతుంది? ఎవరు చెప్పాలి ఈ ప్రపంచానికి? ఎవరు ఆలోచింపజేయాలి ఇటువంటి పరిస్థితులు ఉన్న ప్రపంచానికి? ప్రియమైన దేవుని వారలాగా ఇదండి ప్రపంచ పరిస్థితి. ఇంకెక్కడ దేవుడు అర్థమవుతాడండి? ఇంత బిజీ. ప్రియమైన దేవుని వారలారా, మానవ జీవితం చాలా చిన్నదండి. మనకు ఇవ్వబడ్డ బ్రతుకుంది చూశారు. అమ్మ గర్భములో నియమింపబడిన దినాలండి. తల్లి గర్భములో నియమింపబడిన దినాలతో, ఒక పరిమితితో కూడుకున్న ఆయుష్కాలంతో భూమి మీదకి అడుగు పెట్టాము ఆయన. మనమంతా భూమి మీదకి అడుగు పెట్టిన ఆయుష్కాలం చాలా చిన్నది, చాలా చిన్నది. ఈరోజు మనకు ఇవ్వబడిన దశలు ఉన్నాయి చూశారు. బాల్యం, తర్వాత యవ్వనం, మధ్యస్థ, వృద్ధాప్యం. కౌమార దశతో 5 అనుకోండి. కౌమార దశనే
టీనేజ్ అంటారు కదా, బాబు 13లోనికి 12 పూర్తి చేసుకొని 12లోనికి వెళుతున్నాడు. ఏం దశ అంటారండి అది? కౌమార దిశ లేదా యవ్వన దశలోనికి మెల్లమెల్లగా అడుగులు వేస్తున్న టైం అది. ఈ దశలు ఏ దశలు శాశ్వతంగా కావండి. ఒకప్పుడు బాల్యంలో ఉన్నాం మనం, బాల్యం నుంచి యవ్వనంలోనికి వచ్చాం. యవ్వనం పర్మనెంట్ అంటే యవ్వనం నుంచి మెల్లగా మధ్యస్థాయికి వచ్చానండి. 46-47 సంవత్సరాలు నాకు. ఈ యవ్వనం, ఈ 46-47 ఈ మధ్యస్థాయి ఇలానే ఉంటుందంటే వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోతండి. వృద్ధాప్యం నుంచి ఎక్కడ వెళ్ళిపోతుంటే ముగింపులోనికి వెళ్ళిపోతుందండి, చావులోనికి వెళ్ళిపోతుంది. ఏ దిశ పర్మనెంట్ కాదు నాయన. నీకు ఇచ్చిన కాలం అనేది, నీకు ఇచ్చిన గడువు అనేది అనంతమైనది కాదు నాయన, పరిమితితో కూడుకున్నది. చాలా చిన్నది జీవితం. ఈ చిన్న జీవితంలో ఒక అద్భుతమైన ఆలోచనలతో, ఒక అద్భుతమైన లక్ష్యంతో, ఒక అద్భుతమైన ఛాలెంజింగ్ నీ బ్రతుకుల్లో ఒక సవాల్. ఆ దేవుడిని తెలుసుకోవాలే, ఆ దేవుని కనుక్కోవాలన్న ఆలోచనలతో నీకు ఒక కాలాన్ని నిర్ణయించి భూమి మీదకి పంపించాడు నాయన. నీవేమో ఈ ఉరుకుల పరుగుల జీవితంలో, ఈ ప్రపంచ వలయంలో, ప్రపంచ మరి సుడిగుండంలో, ప్రపంచం అనే ఈ ఎండమావులలో బ్రతుకుతూ నీ యొక్క జీవిత పరమార్థాన్ని, నీ జీవిత యొక్క విశిష్టతను మర్చిపోయి బ్రతుకుతున్నావు. ఏ దశలో నీవు ఎంజాయ్ చేస్తున్నావు? ఏ దశలో దేవుడిని తెలుసుకుంటావు? ఏ దశలో దేవుడు నీకు అర్థం అవుతాడు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి చూడండి, ఏ దశలో నీవు దేవుడిని తెలుసుకుంటావు, ఏ దశలో దేవుడి దగ్గరికి వస్తావు అని మాట్లాడుతున్నాడు. ఒకసారి ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి ప్రియులారా. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం చూడగలిగితే, ప్రసంగి గ్రంథం 11:10 వచనము, లేత వయసును నడిప్రాయమును గతించిపోయినవి. లేత వయసా? అది ఉండదు, ఆ వయసు గతించిపోతుంది. ఏ వయసు శాశ్వతం కాదు, ఏ దశ పర్మనెంట్ కాదు. ఇప్పుడున్న అందం రేపు ఉండదు, రేపున్న అందం ఎల్లుండి ఉండదు. ఈరోజున్న ఆరోగ్యం రేపు ఉండదు, రేపున్న ఆరోగ్యం ఎల్లుండి ఉండదు. అన్ని కాలాలు ఒకేలా ఉంటాయంటే, అన్ని పరిస్థితులు ఒకేలా ఉంటాయంటే అన్ని పరిస్థితులు ఒకేలా ఉండవు నాయన నీ బ్రతుకులో. లేత వయసును నడిప్రాయమును గతించిపోయినవి గనక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకునము, నీ దేహమును చెరుపుదానని తొలగించుకునము, నీ దేహాన్ని చెరిపేదానని, నీ దేహమును, నీ బ్రతుకును, నీ జీవితాన్ని పాడు చేసే స్థితి నుంచి నువ్వు బయటపడు. నువ్వు ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు, నీకు అర్థమవుతుంది. నీ బ్రతుకు గురించి ఆలోచించు, నీ జీవితం గురించి ఆలోచించు, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. ఈ ప్రపంచంలో 84 లక్షల జీవరాశులలో అతి శ్రేష్టమైన వాడివిగా, ప్రప్రథముడుగా నేనే ఎందుకు ప్రత్యేకమైన వాడిగా ఉన్నాను, నేనే ప్రత్యేకమైన, నాదే ప్రత్యేకమైన జన్మగా ఎందుకుందని ఒక్కసారి మనసు పెట్టి ఒక్క నిమిషం నువ్వు ఆలోచిస్తే నీ బ్రతుకు, నీ జీవిత పరమార్థం అర్థమవుతుంది నాయన. ఒక్కసారి ఆలోచించి బిడ్డ అంటున్నాడు దేవుడు. ఈ సమస్త 84 లక్షల జీవరాశులలో ఒక ప్రత్యేకమైనది నీ జన్మ. నాకే ఈ సృష్టి ఎందుకు లోపడాలి? ఈ ప్రకృతిలో నేనే రారాజుగా, నా పాదక్రాంతం ఈ సృష్టి, నా సేవలో తరించిపోతుంది ఈ సృష్టి, నా సేవ కోసమే ఈ సృష్టిలో ఉన్న ప్రతి పదార్థం. సూర్యుడు నీ కోసమే, చంద్రుడి కోసమే, అనంత విశ్వములో దేనిని తీసుకో, ఏ వస్తువు తీసుకో, అన్నీ నీ కోసమే, నీ సేవ కోసమే, నీ ఆలోచనల కోసమే ఇవన్నీ పరుగులెత్తుతున్నాయి. నా కోసమే ఎందుకు అని ఒక్కసారి ఆలోచించు. ఆలోచించుకుంటున్న లోపు నీ వయసు, నీ బ్రతుకు ముగిసిపోతుంది. ఆలోచించుకో, నీ దేహాన్ని చెడిపే దాని నుంచి నువ్వు బయటపడు. ఇంకో మంచి మాట 9వ వచనంలో, అది 9వ వచనంలో, యవ్వనుడా నీ యవ్వన మందు సంతోషపడుతున్నావు, నీ యవ్వన కాలం మందు నీవు సంతోషపడుతున్నావు. నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున, నీ ఇష్టం వచ్చినట్టు, నీ జీవితం ఇష్టానుసారంగా, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తిస్తున్నావు. అయితే దేవుడు వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను ఒకరోజు తీర్పులోనికి తీసుకొస్తే నీ పరిస్థితి ఏంటి? ఒకరోజు దేవుడు పట్టుకుని పోతే నీ పరిస్థితి ఏంటి? ఒక్కరోజు దేవుడు పరిగణలోకి తీసుకుపోతాడు. నీకంటూ జన్మనిచ్చాను కదా అంటాడు, నీకోసం అంటూ సర్వసృష్టినిచ్చాను కదా. 6 రోజుల రెక్కల కష్టాన్ని పంచి ఇచ్చినవాడండి మన యొక్క సేవ అర్థమై, మన యొక్క
ప్రతి అవసరత నిమిత్తమై దేవుడు కష్టపడిన ఆయన చేతులు 6 రోజులు కష్టపడ్డాయండి. అది మనం అనుకున్న 6 రోజుల సృష్టి కాదండి, మనం అనుకున్న దినాలు కాదు ప్రియులారా. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. ఏంటి తెలుసా నీ జీవితంలో? నీ జీవిత లక్ష్యం ఏంటో తెలుసా? దేవుడిని తెలుసుకోవాలి, దేవుడిని కనుక్కోవాలి. నీ బ్రతుకులో నీకు ఇవ్వబడిన ఆయుష్ కాలంలో దేవుడిని సంతోషపరచాలి, ఆ దేవుడికి ఆనందం మిలిగించాలి. నీ జీవిత లక్ష్యం, నీ జీవిత ధ్యేయం ఏంటో తెలుసా? నీ బ్రతుకులో మనిషిగా పుట్టినందుకు, ఈ జీవితాన్ని అనుభవించుతున్నందుకు, ఈ జీవితాన్ని అనుగ్రహించిన ఆ దేవదేవుడికి నీ బ్రతుకులో ఆ దేవదేవుడిని తెలుసుకోవడమే నీ జీవిత ధ్యేయం, నీ జీవిత లక్ష్యం, నీ జీవిత పరమార్థం కూడా. ఇర్మియా గ్రంథం 9:24 చూడండి ప్రియులారా, ఏం మాట్లాడుతుండవు. ఇర్మియా గ్రంథం 9:24 చూడగలిగితే, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవాలని అనగా, ఏ విషయంలో అతిశయింపాలో తెలుసా? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనేనని నీవు గ్రహించాలి. దేవుడు యెహోవా అని నీవు గ్రహించి, భూమి మీద నీకు కృప చూపుచు ఇప్పటివరకు నిన్ను కాచి కాపాడు చూశారు, ఈ ఆరోగ్యం ఇచ్చాడు చూశారు, ఈ అవకాశం ఇచ్చాడు చూశారు, నడినెత్తించారు, అరికల వరకు అవయభాగాలు నీకు తెలియకుండా పనిచేస్తున్నాయి చూశారు. ఏమండి, నడినెత్తి నుంచి అరికల వరకు అవయభాగాలు పనిచేసే తీరులో నీవు ఏమైనా ఆలోచించారా రవి? ఏమండి ఆలోచించారా? నడినెత్తి నుంచి అరికల వరకు అవయభాగాల నుంచి, అరే నేను కిడ్నీ గురించి ఆలోచించుకోవాలి, నా కిడ్నీ గురించి నేను ఆలోచించకపోతే నా కిడ్నీ పని చేయడం మానేస్తుందిరా బాబు, దాని గురించి మనసు పెట్టాలని ఆలోచించరా? తెలియకుండానే అన్నీ జరిగిపోతున్నాయండి. నడినెత్తి నుంచి అరికల వరకు ఒక పెద్ద వ్యవస్థ అండి, ఒక సిస్టమ్. ఇది మానవ వ్యవస్థ, మానవ మేధస్సు కందనంత ఎత్తులో సృష్టించిన సృష్టికర్త వ్యవస్థ. ఇది ఎలా పనిచేసింది? ఇప్పటి వరకు నువ్వు కాచి కాపాడబడుతున్నావు చూసావు, ఆయన కృప. ఆరోగ్యంతో నువ్వు రాగలిగావు చూసావు, ఆయన కృప. ఈ ఆరోగ్యం లేక ఎంతమంది హాస్పిటల్ పాలయ్యారో ప్రపంచంలో నీకు తెలుసా? ఎంతమంది ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, సంతోషాలు లేక, చావు బ్రతుకుల్లో, కష్టాలలో, కన్నీళ్ళలో పడ్డవాళ్ళు ఎంతమంది ఉండొచ్చో ఒక్కసారి ఆలోచించుకొని ప్రియమైన దేవుని వారలారా. ప్రపంచవ్యాప్తంగా, కేవలం నీ ఊరు వరకే కాదు, నీ ఇంటి వరకు కాదు, ప్రపంచవ్యాప్తంగా. కానీ ఈరోజు నువ్వు ఆనందంగా, సంతోషంగా దేవుడి సన్నిధిలో నిలబడగలిగావు. ఇది దేవుని కృప, ఇది దేవుని కృప. భూమి మీద కృప చూపుచు, భూమి మీద నీ బ్రతుకుల్లో దేవుడు నీకు కృప చూపుచు నీతి న్యాయమును జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటయే అతిశయింపవలెను. అతిశయించేవాడు అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నాకు ఆనందం. ఏమండి మనం పెట్టిన టైటిల్? నీ పుట్టుక దేవునికి, ఇది దేవునికి సంతోషం అంటే. ఇలా ఉండాలి నీ బ్రతుకు. ఇన్ని పొందుకుంటున్న నీవు కృప చూపిన దేవుడి కోసం నీ బ్రతుకులో దేవుడిని కనుక్కోవాలి, దేవుడిని అనుభవించాలి, దేవుడిని పొందుకోవాలి నీ బ్రతుకులో. దేవుడి ఆశయాలలో నీ బ్రతుకు, దేవుని ఉద్దేశాలు నరనరంలో నిండుకుపోవాలి. దేవుడు లేని సమాజంలో దేవుడు ఉన్నాడని వెలుగెత్తి గుండెలను చీరేసే విధంగా దేవుని కోసం ఉన్నతంగా నిలబడగలగాలి. ఎదయిర్చి రొమ్ము ఈర్చి దేవుడి కోసం ఉన్నతంగా గొప్పగా చాటి చెప్పవలసిన అతి ప్రాముఖ్యమైన అత్యవసరత నీ బ్రతుకు మీద ఉంది. అదండి, అది సవాలుతో కూడుకున్న విషయం. ఇది ఎవరు చెప్పేవారు ఉన్నారు ఆయన కోసం? ఆయన కోసం బ్రతికేవారు ఎవరు ఉన్నారు? నీవా, నేనా? ఎవరు బ్రతుకుతున్నారు ఆయన కోసం? ఆయన రుణాన్ని పడి చేస్తావా? ఉదయం లేచిన సాయంత్రం వరకు ఆయన సృష్టిలో ఒక క్షణం ఆయన సౌలతులు సమకూరుస్తున్న కార్యక్రమాలలో, ఆయన చేస్తున్న ఆలోచనలో ఏది ఒకటి ఉపయోగించుకోకపోతే నీకు బ్రతకలేదే. ఆయన గురించి ఆలోచించడానికి తీరిక లేదా నీకు? పిల్లలు పని చేయకపోతే, పిల్లలు మాట అయినకపోతే తల్లిదండ్రులు అనే మాట ఏంటి తెలుసా? మా రుణాన పడి పోతావరా నువ్వు.
రెక్కలు ముక్కలు చేసుకొని మీకోసం కష్టపడ్డాను కదరా. నీవేమయ్యావురా? దొంగవయ్యావు, ఒక నేరస్తుడు అయ్యావు. ఏదో సాధిస్తావు, ఏదో చేస్తావు అనుకున్నాం. నోరు కట్టాం, పత్యంగా వేసాం, మా బ్రతుకునే తాకట్టు పెట్టాం నీకోసం. మా రెక్కలకు మొదలయ్యావు కదరా అంటారు తెలుసా తల్లిదండ్రులు. దేవుడు అన్న బోధమా ప్రియులారా? ఎంత బాధాకరమైన విషయం తెలుసా? ఆయన సంతోషపడే విషయాలలో మరొక విషయాన్ని చూపిస్తా చూడండి ప్రియులారా. మరొక విషయం, ఆయన సంతోషపడే విషయాలలో, ఆయన సంతోషపడే విషయాలలో మరొక విషయాన్ని చూడగలిగితే సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూడగలిగితే ఆయన సంతోషపడే విషయాలలో ఇంకొక విషయం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు అంటున్నాడు ఇక్కడ, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను, ఆయన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి దేవుడి ఆజ్ఞను గైకొనుట వలన యెహోవా సంతోషించును. దేవుడి ఆజ్ఞ ఈ ప్రపంచానికి నన్ను ప్రత్యక్షపరచాలి అన్నది దేవుడి ఆజ్ఞ. సర్వలోకానికి వెళ్ళి ఈ ప్రపంచ మానవాళికి రక్షణ యేసుక్రీస్తు ద్వారానే అని ప్రపంచానికి చాటి చెప్పు. నాశనానికి జోగుతున్న అనేకులను రక్షించడానికి నా ఆజ్ఞను శిరస వంచి, తల వంచి, కృతజ్ఞత భావం కలిగిన వాడవై, నా ఆజ్ఞ ఏంటో తెలుసా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రకటించి ఆ యేసు దగ్గరికి నడిపించు అనేకులను. పాపములో మగ్గిపోయిన సమాజాన్ని, పాపపు ఇష్టమైన ప్రపంచాన్ని, పాపపు ఇంట్లో మగిన జీవితాలను ప్రక్షాళన చేయించడానికి యేసుక్రీస్తు రక్తం దగ్గరికి తీసుకురా. ప్రక్షాళన గావించబడడానికి వాళ్ళని నడిపించగలిగినప్పుడు, ఆయన ఆజ్ఞను ప్రార్థించగలిగినప్పుడు, ఆయన ఆజ్ఞ కొరకు నిలబడగలిగినప్పుడు, అప్పుడండి సంతోషం. నీకు జన్మనిచ్చిన దేవుడి కోసం నీ వాళ్ళు నిలబడగలగాలి. ఆయన ఆజ్ఞను, ఆయన మాటను నీవు వింటే ఆయనకు సంతోషం అంటండి. చూసారా? నీ పుట్టుకకు సంతోషం దేవుడికి కలగాలి. నీ పుట్టుక వలన దేవుడు సంతోషపడాలి. ఏమన్నాడండి? ఇది తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు, ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన. ఆలోచించము, బలు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టెలకు అర్పించుట కంటయు మాట శ్రేష్టము. ఆయన మాట అదే, ఆయన ఏది చెప్పాడో అది చేయగలగాలి. నీ జన్మ నా కోసం, నీ దేహం నా దేవాలయం, నాకు దేవాలయముగా, నా సన్నిధిగా నీ బ్రతుకు, నీ జీవితం ఉండాలని దేవుడు కోరాడు, దేవుడు ఆలోచించాడు. అట్టి దేవుడి కోసం నీ బ్రతుకు ఉండొద్దు, అట్టి దేవుడి కోసం నీ బ్రతుకును పెంచొద్దు, అట్టి దేవుడి కోసం నీ బ్రతుకులో నీ జీవితాన్ని ముందుకు నడిపించుకోవద్దు. నీకు పుట్టిన పిల్లలను అలా పెంచొద్దు. అలాంటి ఆలోచనలతో నీ బిడ్డలను నువ్వు ముందుకు నడిపించుకునే ఆలోచనలో ఉన్నావా? నీ పుట్టుక నీ తండ్రిని సంతోషపరిచేదిగానే ఉందా? ఆయనను దుఃఖం పరిచే విధంగా ఉందా? ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. ఒకసారి జాగ్రత్తగా మనం చూడగలిగితే మన జన్మ ఆయనను సంతోషపెట్టేదిగా లేదండి, ఆయనను దుఃఖ పెట్టేదిగానే ఉంది. ఒక్కసారి మనం చూడగలిగితే 7వ అధ్యాయము ముగించుకుందాం. 1-2 వచనాలతో ముగించేస్తాను. యెషయా గ్రంథం, క్షమించండి, మీకా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. ఆయన కోసం బ్రతికే వాళ్ళు, ఆయన కోసం నిలబడేవాళ్ళు ఎవరున్నారో, ఆయన మాట, ఆయన ఆజ్ఞను పాటించేవారుగా ఈరోజు ఎవరున్నారో చూడండి ప్రేమైన దేవుని వారలారా. ఎంతమంది ఆలోచిస్తున్నారో ఒకసారి మీరే మీ మాటలతో ఈ మాటలు చూడండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తర్వాత, ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకొనిన తర్వాత ఎలాగుండునో నా స్థితి అలాగే ఉన్నది. ఏమండి? మామిడి తోట పండు తెంపుకున్న తర్వాత అక్కడక్కడ ఒక్కొక్క పండు ఉంటుందండి, పరిగే అంటారు. అవి పాడిపోయింది చెట్టు అంటారు, పాడిడిచిన పొలాన్ని అంటారు. అంత ఎరుకున్న తర్వాత ఏముంటాయండి? ఏముండవండి.
అలా పరిగె రూపకంగా ఈ ప్రపంచం దేవుడి కోసం బ్రతికేవారు. ఒక పరిగె రూపకంగా అంటండి. అక్కడక్కడ ఎవడో కోటికొక్కడు దేవుడి కోసం. ఆ మాట చూడండి, పండ్లు పరిగి ఏరుకున్న తర్వాత ఎలాగుండెనో నా స్థితి అలాగే ఉన్నది. ద్రాక్ష పండ్ల గెల ఒకటి లేకపోయాను, నా ప్రాణమునకు ఇష్టమైన ఒక కొత్త అంజూరపు పండ్లైన లేకపోయాను. భక్తుడు దేశంలో లేకపోయాను, జనులలో యథార్థవంతుడు ఒకడును లేడు. అందరును ప్రాణహాని చేయుటకై పొంచియుండు వారై ప్రతి మనుషుడును కిరాతకుడై తన సహోదరుని కొరకు వల ఒగ్గును. కిరాతకులు, ఒక్కడిలో మంచి ఆలోచన లేదు. అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉన్నారు. ప్రతి మనుష్యుడు కిరాతకుడు. ఈరోజు ప్రపంచ పరిస్థితి ఈరోజు మారణం తట్టుడికి పోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని పిల్లలుగా లేకపోవడం వలనే ప్రేమన దేవుని వర్లరా. భక్తుడు దేశంలో లేడు, ఒక్కడు కూడా లేడు. ఒక పరిగె విధంగా అక్కడక్కడ ప్రపంచంలో ఎవడో ఒకడొక్కడు. 850 కోట్ల మందిలో దేవుని కోసం బ్రతికేవారు లేనప్పుడు ఈ సృష్టిని దేవుడు ఎందుకు నడిపించాలి? ప్రశ్నించాం. దేవుని కోసం ఈ ప్రపంచంలో బ్రతకనప్పుడు, ఎవరు ఆలోచించినప్పుడు, దేవుని గురించి పట్టించుకున్నప్పుడు ఈ ప్రపంచంలో ప్రతి అవసరత ఎందుకు తీర్చాలి? ప్రకృతిలో ప్రతిదీ ఎందుకు అనుకూలించాలి? ఈరోజు అందుకే కుదరని రోగాలు, భయంకరమైన ప్రకృతి విపత్తులు, ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు ఈరోజు జరగడానికి కారణం ఏంటో తెలుసా? దేశంలో, ఏ దేశంలో ఉన్నాడు భక్తుడు? ఏ ఊర్లో ఉన్నాడు? ఏ ఇంట్లో ఉన్నాడు? ఎవడున్నాడు ఈరోజు? ఏ కుటుంబంలో దేవుని కోసం బ్రతుకుతుంది? ఏ కుటుంబం దేవుని కోసం బ్రతుకుతుంది? ఈ పలాని కుటుంబం దేవుని కోసం బ్రతుకుతుంది, దేవుని కోసం ఉన్నతంగా బ్రతుకుతుంది. ఆ కుటుంబాన్ని చూసి నేను దేవుని కోసం బ్రతకాలన్న ఆలోచన నాకు కలుగుతుంది అన్న వాళ్ళు ఎవరున్నారు ఈరోజు? పలాని వ్యక్తిని చూసి దేవుని కోసం బ్రతకాలి, దేవుని ఆలోచనలోనికి వెళ్ళాలన్న ఆలోచనతో వాని బ్రతుకు అంత అద్భుతంగా ఉందని ఎవరి బ్రతుకు మాదిరిగా ఉందండి ఈరోజు? నీ బ్రతికే ఒక సువార్తగా ఉందా? నీ బ్రతుకు దేవుణ్ణి చూపించేదిగా, దేవుడిలా నీ బ్రతుకు కనబరుచుకుంటున్నావా ఈరోజు? ఎవరున్నావు అన్ని తినడం, తాగడం, తందనలాడడం, ఏదో ఇలా వస్తున్నాం, పోతున్నాం, వెళ్ళిపోతున్నాం. ఉదయం వస్తాం, ఏదో 1-2 గంటలు కూర్చుంటాం, వెళ్ళిపోతాం, మన పనిలో బిజీ. మళ్ళీ ఏదో ఆదివారం వస్తాం, కూర్చుంటాం, వెళ్ళిపోతాం, ఉంటాం. ఎవరు దేవుడి కోసం బ్రతికేవాళ్ళండి? ఎవరు దేవుడి కోసం బ్రతికేవాళ్ళు? ప్రేమైన దేవుని వర్లారా, దేవుడి ఆవేదన ఏంటో తెలుసా? ప్రేమైన దేవుని వర్లారా, తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ప్రియులారా, దేవుడి ఆవేదన ఏంటో తెలుసా? దేవుని ఆవేదన ఏంటో తెలుసా? ఎంతగా బాధపడిపోతుండో తెలుసా? ఆయన మనుషులందరూ, ఎంత అద్భుతమైన మాట అండి ఇది. దేవుడు కోరుకున్న ఆలోచన ఏంటో తెలుసా? నీకు జన్మనిచ్చింది, నీకు బ్రతుకునిచ్చింది, నీకు జీవితాన్ని ఇచ్చింది, నీ పట్ల కృప చూపిస్తుంది, ఇప్పటి వరకు నీకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇచ్చి నిన్ను ఈరోజు సజీవంగా నిలబెట్టిన వెనకాల కారణం ఏంటో తెలుసా నాయన? ఈ ప్రపంచాన్ని రక్షించాలి, నీ ఊరును రక్షించాలి. మొట్టమొదట నిన్ను నువ్వు కాపాడుకొని, నీ కుటుంబాన్ని రక్షించి, నీ ఊరును రక్షించి, కొంతమందికి, కొంత తరానికి నీ బ్రతుకు మాదిరి కావాలని ఆలోచిస్తున్నవాడు ఆ పరలోకపు తండ్రి అండి. ఆయన కోరుకున్న ఆలోచన చూడండి. ఆయన కోరుకున్న ఆలోచన, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలనని ఇచ్చయించుచున్నాడు. ఆయన ఇచ్చ, ఆయన కోరికనంటండి. మనుషులందరూ రక్షణ పొందాలంటండి. ఏ కుమారుడు తప్పిపోవడం ఇష్టం లేదండి. మనుషులంతా దేవుని పిల్లలు, దేవుని కుమారులండి, ఆయన బిడ్డలు. ప్రేమైన దేవుని వర్లారా, ఏ ఒక్కడు చనిపోయి నిత్య శిక్షలోనికి వెళ్ళిపోయినా ఆ దేవుడి గుండెలు బాదుకుంటాడండి. ఏ మనిషి ఈరోజు పాపిగా మరణించిన మరుక్షణమే, పాపిగా మరణించిన ఏ మనిషి అయినా, ఈరోజు దేవుని వాక్యం లేని ప్రతి మనిషి పాపిగా మరణించిన ఏ వ్యక్తి అయినా నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోయిన మనిషి గురించి దేవుడు ఎంత బాధపడిపోతుంటాడో తెలుసా? అది నీకు తెలియదండి. అది భయంకరమైన శిక్ష. పోవడమే తప్ప రావడం ఉండదండి. కాలము లేని లోకంలో కాలిపోయే భయంకరమైన శిక్ష. అటువంటి భయంకరమైన స్థితిలో నుంచి రక్షణలోనికి రావాలి, రక్షణ ఓడలోనికి రావాలి, క్రీస్తులోనికి రావాలి, నా కుమారుని దగ్గరికి రావాలి, కుమారుని వైపు నడిపించే వారుగా నా బిడ్డలుగా మీరు ఉండాలి. ఇది నా కోరిక, ఇది నా ఇష్టం, ఇది నా సంతోషం, ఇది నా ఆవేదన. ఏది నీ పుట్టుక దేవునికి ఆనందాన్ని ఇచ్చేది ఉందా? ఆలోచించండి ప్రేమైన దేవుని వర్లారా. చాలా ఉన్నాయండి, సమయం మనకు లేదు.
ఒకటే ఒక వచనంతో నేను ముగించేస్తానండి, సమయం లేదు కాబట్టి. యేసుక్రీస్తు గురించి ఎంత ఆనందపడ్డాడో చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం చూడండి, ముగించేస్తాను ఒకటి వచనంతో. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. యేసుక్రీస్తు గురించి ఎంత ఆనందపడ్డాడో మన జీవితం గురించి కూడా అలానే ఆనందపడాలండి. మరి ఇదిగో ఆయన, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. చూసారా, యేసుక్రీస్తు గురించి ఆనందపడిపోయాడండి. ఆయన అనేకుల కోసం ప్రాణం పెట్టి తన పిల్లలను తన వైపు మళ్లించడానికి తన బ్రతుకును సజీవ యాగంగా దేవునికి సమర్పించుకొని తండ్రిని సంతోషపెట్టిందండి ఆయన జన్మ. తండ్రిని సంతోషపెట్టింది ప్రియమైన దేవుని వారలారా యేసుక్రీస్తు జన్మ. మరి మన జన్మ కూడా దేవుని సంతోషపెట్టొద్దా చెప్పండి ప్రియులారా? అనేకులను పాపభంకిలమైన జీవితాలను ప్రక్షాళన గావించబడడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో రక్తం కార్చాడండి. ఎన్నో పిడుగుద్దులు, ఎన్నో ఉమ్మువేతలు, ఎన్నో భయంకరమైన కొరడ దెబ్బలు, బల్లెపోట్లతో, ఉమ్మువేతలతో అన్నీ భరించి తండ్రి సంకల్పాన్ని ఉద్ధరించి ఆ కన్న తండ్రిని సంతోషపెట్టినవాడు. కాబట్టి ఈయనే, ఇంకెవరు లేరా అంటే ఎవరు లేరు నాయన, నా కోసం బ్రతికేవారు ఎవరు లేరు, నన్ను సంతోషపెట్టేవారు ఎవరు లేరు. నా కోసం బ్రతికేవారు ఈ లోకంలో చూస్తే ఒక్కడూ లేడు నా కోసం. అందరూ తమ తమ కార్యక్రమాలలో, అందరూ తమ సొంత కార్యాలలో, అందరూ తమ సొంత కార్యాలలో, నా పనుల్లో ఎవరు లేరు నాయన. వీళ్ళ కోసమా నేను కష్టపడాలి, వీళ్ళ కోసమా సూర్యుని తిప్పాలి, వీళ్ళ కోసమా భూమిని నడిపించాలి, వీళ్ళ కోసమా సమస్త ఈ సకల చరచర సృష్టిని నడిపించాలి. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మన బ్రతుకులో ఉంటే ప్రియులరా, దేవుడిని సంతోషపెట్టేది ఎప్పుడు? మన జన్మ దేవుని సంతోషపెట్టేదిగా ఉండాలండి. ఒక యోహాను జన్మ దేవుని సంతోషపెట్టింది, ఒక యోహాను పుట్టుక దేవుని సంతోషపెట్టింది. నీ కుమారుని పుట్టుక కూడా దేవుని సంతోషపెట్టాలి. 13వ ఏటలోనికి వెళ్ళబోతున్న ఈ కుమారుడి బ్రతుకు దేవుని సంతోషపెట్టేదిగా, మన బ్రతుకులు ఈ కుమారుడి బ్రతుకు దేవుని సంతోషపెట్టేదిగా. ఒక బాప్తిజం ఇచ్చే యోహాను బ్రతుకు అనేకులను సంతోషపెట్టింది. మన బ్రతుకు కూడా అనేకులు సంతోషపడాలి. ఈయన పుట్టుక వలన, ఈ బాలు పుట్టడం వలన, ఈ బాలు ఈ భూమి మీద దేవుని నమ్ముకోవడం వలన ఇదో ఇన్ని కుటుంబాలు కాపాడబడ్డాయి. ఇదో నేను నమ్ముకున్నాను, నేను కుటుంబాన్ని కట్టుకున్నానని నా జన్మ వలన మీరు సంతోషపడమే కాదు, ఆ పరలోకపు తండ్రి సంతోషపడాలి. ఇదో ఈ అయ్యగారు రాబట్టే ఈరోజు నా కుటుంబం ఈరోజు ఇంత ఉన్నతంగా స్థితిలో దేవుళ్ళు నిలబడింది. ఎంతో భయంకరమైన పాప ఆలోచనలతో, భయంకరమైన అస్తవ్యస్తమైన ఆలోచనలతో ఉన్న మా కుటుంబం ఈరోజు ఇంత సమాధానంగా, ఇంత నెమ్మదిగా, శాంతిగా, ప్రశాంతంగా ఉండడానికి ఇతని జీవితం మాదిరి. ఇతడు వచ్చి 4 మాటలు, దేవుని మాటలు చెప్పినందుకు మా బ్రతుకు ఈరోజు దేవునిలో నిలబెట్టుకున్నాం అయ్యా అని చెప్పే పిల్లలు కావాలి ప్రియమైన దేవుని వారలారా. అలా మనుషులు సంతోషపడినవి కాదు, దేవుడు కూడా సంతోషపడే జన్మ మనదై ఉండాలి. చివరి మాటతో యోహాను సువార్త, లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనం చివరి మాట చూసుకొని ముగించుకుందామండి. ఎంత అద్భుతమైన మాట ఇది చూడండి. బాప్తిజం ఇచ్చే యోహాను బ్రతుకు అనేకులకు సంతోషం, ఆ దేవుని సంతోషపెట్టింది. ఈరోజు ప్రిన్స్ పుట్టుక కూడా 13వ ఏటలోనికి, యుక్త వయసు అంటారు దీన్ని, యుక్త వయసులోనికి అడుగు పెట్టబోతున్న ఈ బిడ్డ బ్రతుకు ఇక నుంచి వాడి శరీరంలో మార్పులు కొనసాగుతుంటాయి, వారిలో మార్పు కొనసాగుతుంటుంది. ఇక వాడు యవ్వన దిశలోనికి చేరిపోతున్నాడు. ఆ బిడ్డ బ్రతుకు దేవుడి కోసం ఉన్నతంగా నిలబడగలగాలి. మన బ్రతుకులు కూడా దేవుని సంకల్పానుసారంగా నడిపించుకుందాం. మరియు అతడు బాప్తిజం ఇచ్చే యోహాను గురించి మాట్లాడుతున్నాడు చూడండి. మరియు అతడు ఎవరు? బాప్తిజం ఇచ్చే యోహాను. తండ్రుల హృదయములను పిల్ల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును
అవిధేయులు ఎవరైతే ఉన్నారో, దేవుని కోసం బ్రతికేవారుగా ఎవరైతే లేరో, దేవుని కోసం నిలబడని వారుగా ఎవరైతే ఉన్నారో, ఎవరైతే జీవితాలను పాపపంకిలం చేసుకున్నారో, ఆ అవిధేయులైన వారిని నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకు తిప్పేదిగా ఉండాలి, ఉండే విధంగా చేసుకోవాలి, చేయగలగాలి. తిప్పి ప్రభు కొరకు ఏర్పడుచున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలీ యొక్క ఆత్మశక్తి గలవాడై ఆయనకు యేసుక్రీస్తుకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. ఆ దేవదేవుడికి అతడు పుట్టినందుకు అనేకులు సంతోషింతురనెను. అనేకులు సంతోషించారంటండి బాప్తిసం ఇచ్చే యోహాను పుట్టినందుకు. ఇప్పుడు నేను పుట్టినందుకు కూడా అనేకులకు సంతోషం కావాలి. ఈ బిడ్డ వచ్చి 4 మాటలు చెప్పాడు. ఈరోజు మా బ్రతుకుల్లో సమాధానం అండి. ఒక మహోన్నతమైన లోకానికి వారసత్వాన్ని సంపాదించుకునే దిశవైపుగా మా బ్రతుకులను మేము కట్టుకుంటున్నామండి చెప్పుకునేవారుగా మీ జన్మలు మీ పుట్టుకలు ఉండాలండి. అట్టి ఆలోచనలోనికి మీ బ్రతుకులు వెళ్ళగలిగినప్పుడే మీ జన్మలకు సార్థకత. లేదంటే మీ జన్మలు శాపగ్రస్తం అయిపోయి నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతాయి. అట్టి నిత్య శిక్షలోనికి వెళ్ళకుండా మీ జీవితాలను మీరే కాపాడుకునే ఆలోచనలతో మీ జీవిత లక్ష్యం, మీ యొక్క పుట్టుకకు పరమార్థం ఆ దేవదేవుడిని కనుక్కొని ఆ దేవదేవుడిని సంతోషపెట్టి ఆ దేవదేవుడి వైపు అనేకులను నడిపించేవారుగా మనం అందరం ఉండాలని మనస్ఫూర్తి కోరుతూ తలలో వంచండి. చిన్న ప్రార్థనతో సెలవు తీసుకుందాం.